ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తెలుసుకున్నాం. సో ప్రధానంగా నిత్యావసర వస్తువులను స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె పదార్థాలు ఇవి అత్యవసరమైన వస్తువులు. సో వీటిని స్టాక్ పెట్టుకోవాలి. దాని తర్వాత గ్యాసు లేకపోతే పెట్రోలు, ఇవి ఇంధనకు సంబంధించిన పెట్రోల్, వీటిని కొంచెం స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇవి తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి. టార్చ్ లైటు, విధంగా ఏమైనా ఉంటే బ్యాటరీ, వాటికి సంబంధించిన ఛార్జింగ్ పెట్టుకొని ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. సో ఒకవేళ అంటే వేరే హైదరాబాదు నగరాన్ని ఖాళీ చేసి, లేకపోతే హైదరాబాదా లేకపోతే వేరే ప్రాంతమా ఇంకా వేరే నగరమా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని బట్టలు, ఒక బ్యాగు, అందులో బట్టలు, కొన్ని తినడానికి తినుబండారాలు, వాటర్ బాటిలు, విధంగా కొన్ని చిన్న చిన్న వస్తువులు కంపల్సరీగా పెట్టుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. సో ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించింది, దేశవ్యాప్తంగా 244 ప్లేస్లు నిర్వహించింది. సో యుద్ధం వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితంగా సేఫ్ జోన్లకు వెళ్ళాలి. అంటే బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు, మార్కెట్లో ఉండొద్దు, రద్దీ ప్రాంతాల్లో అసలే ఉండొద్దు, జనసాంద్ర ప్రాంతాల్లో అసలే ఉండొద్దు. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లలో షట్టర్లో ఉంటే షట్టర్ల కిందికి వెళ్ళి, భూగర్భ లోపల ఉంటే అందరికి వెళ్ళి దాక్కోవడం మంచిది. ఖచ్చితంగా రాత్రిపూట అయితే వీధి లైట్లు మొత్తం క్లోజ్ చేయాలి, ఇంట్లో ఉన్న లైట్లు క్లోజ్ చేసుకోవాలి, షట్టర్స్ అంటే మన ఇంట్లో ఉన్న కిటికీలకు సంబంధించిన కర్టెన్స్ క్లోజ్ చేసుకోవడం. సో ఎంతవరకు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటే ప్రాణ నష్టం అంతా తక్కువ జరుగుతుందంటే నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా కొన్ని నిత్యావసర వస్తువులు మాత్రము ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే మంచిది. సో ప్రస్తుతం అయితే యుద్ధం వాతావరణం నెలకొంది బార్డర్లో, కానీ ఇంకా అది మన పట్టణాల్లోకి రాలేదు. కాబట్టి వచ్చే అవకాశం ఉంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఇవి పాటిస్తే సరిపోద్ది. సోషల్ పోస్ట్ చూస్తూనే ఉండండి, లైక్ షేర్ చేస్తూనే ఉండండి వీడియోస్.